ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ బంకర్లో దాక్కుని మునీర్ని బయటికి పిలిపించి నీకు నేను ఒక గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు నో అనకూడదని చెప్పి ఆయన మొహమాట పడిపోయాడు. నేను తాపకి మీరు పిలిస్తే బంకర్ నుంచి బయటికి ఎట్టా వస్తాను, ఏదో ఆ బంకర్లోనే ఇవ్వచ్చు కదా అని. అలా కాదు, ఇది 10 మంది మనం ఉగ్రవాదులందరినీ పిలుస్తున్నాను, వాళ్ళ సమక్షంలో నీకు ఈ ఒక ప్రశంసాపూర్వక పత్రము అలాగే ఒక ఫోటో కూడా నేను గిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటయ్యా అంటే ఆ ఫోటో ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సస్ అగెన్స్ట్ ఇండియా అని వాళ్ళు చేసిన భీకరమైన దాడిలో మనం భీతిల్లి వెనక్కి చెమటలు కక్కుంటూ వెనక్కి వచ్చిన భారత సైన్యం ఎలా వచ్చిందో చిత్రీకరించే ఒక ఇమేజ్, ఒక తస్వీర్. అది వాస్తవానికి ఏంటి, 2019లో చైనీస్ డ్రిల్ అది. ఆ డ్రిల్ ఫోటోని మాయ చేసి తీసుకొచ్చి షహబాజ్ షరీఫ్ ఈయనకి ఆసిమ్ మునీర్కి ఇచ్చాడు. పాపం ఆసిమ్ మునీర్కి ఆ ఫోటో అప్పటిదని తెలియదు. ఈయనేంటి షహబాజ్ షరీఫ్ ఏంటి ఆసిమ్ మునీర్ దగ్గర మార్కులు కొట్టేయడానికని ఒక పాత ఫోటో ఒకటి తీసుకొచ్చేసి శుభ్రంగా దానికి మంచి ఫ్రేమ్ అది కట్టించేసి, ఇదిగో నువ్వు బ్రహ్మాండంగా ఇరగదీసేసావు ఆపరేషన్ బున్యాన్ అల్ మర్సస్ అగైన్స్ట్ ఇండియా. సో నిన్ను సత్కరించకపోతే పాకిస్తాన్ తను అవమానించుకున్నట్టు ఉంటుంది. అందుకని నేను నాతోటి సహా ఉగ్రవాదులు, ఆర్మీ డ్రెస్లో ఉన్న ఉగ్రవాదులు, సహజంగా వాళ్ళ డ్రెస్లో ఉన్న ఉగ్రవాదులు వివిధ క్యాంపుల్లో భారతదేశం ఆపరేషన్ సింధూర్ సందర్భంగా దాడి చేస్తే చనిపోగా మిగిలిన అడుగు పొడుగు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరి సమక్షంలో నీకు ఇది నేను ఇవ్వకపోతే నాకు మనసులో ఉండదంటే ఆయన కూడా పాపం ముచ్చటపడి ఆ బంకర్ నుంచి బయటకు వచ్చి శుభ్రం క్రాఫ్ అది వేసుకుని ఆ డ్రెస్ వేసుకుని వచ్చి క్రాఫ్ సారీ చూసుకుని డ్రెస్ వేసుకుని వచ్చి తీసుకున్నాడు. తీరా మోసి షహబాజ్ షరీఫ్ ఆయన మోసం చేశాడు. ఏంటి అక్కడ ఇచ్చింది 2019 నాటి చైనీస్ డ్రిల్. దీని మీద నెటిజన్స్ మామూలుగా ట్రోల్ చేయాలి పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని ఆసిమ్ మునీర్ని కూడా ఫర్ ఫోటోషాప్. లిటరల్గా ఇది ఫోటోషాప్ అండి వాళ్ళు చేసింది. సరే